హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాక్స్ నావిగేటర్. ఈరోజు మనం టీడీఎస్ డిడక్షన్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకుందాం. అంటే మనం ఎవ్రీ ఎంప్లాయర్ తన ఎంప్లాయీకి సంబంధించి టీడీఎస్ డిడక్ట్ చేస్తారు కదా ఎవ్రీ మంత్. అది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని 2020-21 2 స్లాబ్ రేట్స్ ఎప్పుడు లేని విధంగా 2 స్లాబ్ రేట్స్ వచ్చాయి, ఓల్డ్ స్లాబ్, న్యూ స్లాబ్. ఈ రెండిట్లో దేని ప్రకారం మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలనే కన్ఫ్యూజన్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక క్లారిటీ ఇచ్చిందనమాట. ఆ క్లారిఫికేషన్ సంబంధించిన నోటీస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిఫికేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆప్షన్ అండర్ సెక్షన్ 115BAC ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనమాట. April 13th ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం టీడీఎస్ ఎవ్రీ టీడీఎస్ ఎంప్లాయీకి సంబంధించి టీడీఎస్ ఏ విధంగా డిడక్ట్ చేయాలి, ఓల్డ్ స్లాబా న్యూ స్లాబ్ అనేది క్లారిటీ ఇచ్చిందన్నమాట. అది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సెక్షన్ 115BAC ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 inserted by the Finance Act 2020 with effect the assessment year 2021-22 inter alia provides that a person being an individual or a Hindu undivided family having income other than income from business or professions may exercise option in respect of a previous year to be taxed under the said section 115BAC along with his return of income tax to be furnished under subsection 1 of section 139 of Act for each year. The concessional rate provided under section 115BAC of the Act is subjected to be conditions that the total income shall be computed without specified exemption or deduction, set off loss and additional depreciation. అంటే ఈ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సంబంధించి ఎగ్జామ్షన్స్ కానీ ఏ డిడక్షన్స్ ఉండవన్నమాట. ఆ విధంగా మనం రిటర్న్ వేసుకోవాలని ఫస్ట్ పాయింట్లో మనకు తెలుస్తుంది. ఈ అండర్ సెక్షన్ 115BAC అనేది ఈ బడ్జెట్ 2020లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారం మన న్యూ స్లాబ్ రేట్స్ అనేది ఇచ్చారన్నమాట. న్యూ స్లాబ్ రేట్స్లో మనకి ఎటువంటి డిడక్షన్స్ కానీ ఎగ్జామ్షన్స్ కానీ ఏమీ ఉండవని ఈ ఫస్ట్ పాయింట్లో మనకి చెప్పారు. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి, రిప్రజెంటేషన్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్ రిగార్డింగ్ ట్యాక్స్ టు బి డిడక్టెడ్ at source has been received starting that as the option is required to be exercised at the time of filing of return. The deductor being an employer will not be now if the person being an employee will opt for taxation under section 115BAC of the Act or not, and there is lack of clarity regarding whether the provisions of section 115BAC of the Act are to be considered at the time of deducting tax. ఇందులో మనకి చూపించనమాట, మనం ఎవ్రీ ఎంప్లాయీ నుంచి ఏ విధంగా ట్యాక్స్ డిడక్ట్ చేయాలన్న దానికి ఒక క్లారిటీ ఈ నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి ఈ సెకండ్ పాయింట్లో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అంటే ఏ విధంగా ట్యాక్స్ కట్ చేయాలన్నది మేము ఈ నోటిఫికేషన్లో క్లారిటీ ఇచ్చామని చెప్పి ఇందులో సెకండ్ పాయింట్లో చెప్పారు. ఆ క్లారిఫికేషన్ ఏంటి అనేది థర్డ్ పాయింట్లో మనకు తెలుస్తుంది. చూడండి, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద genuine hardship in such cases, the board in exercise of powers conferred under section 119 of the Act hereby clarifies that an employee having income other than income under the head of profit and gains of business or professions and intending to opt for the concessional rate under section 115BAC of the Act may intimate the deductor being his employer of such intentions for each previous year, and under such intimations the deductor shall compute his total income and make TDS thereon in accordance with the previous of sections 115BAC of the Act. If such intimations is not made by the employer shall be make TDS without consideration the previous of the section 115BAC of the Act. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, థర్డ్ పాయింట్లో ఎవ్రీ ఎంప్లాయీ వచ్చి ఎంప్లాయీకి
ఇంటిమేట్ చేయాలి మరి నాకు న్యూ స్లాబ్ రేట్ ప్రకారం డిడక్ట్ చేయండి అని. వాళ్ళు ఇంటిమేట్ చేయని పక్షంలో మనం ఓల్డ్ స్లాబ్ రేట్ ప్రకారం మనం డైరెక్ట్ ప్రీవియస్ అయితే మనం ఏ స్లాబ్ రేట్ ప్రకారం ఏ విధంగా డైరెక్ట్ చేసాం ఆ విధంగా డైరెక్ట్ చేయాలన్నమాట. వాళ్ళంతా కూడా వచ్చి మనకి ఈ స్లాబ్ న్యూ స్లాబ్ ఓల్డ్ స్లాబ్ అని చెప్తే తప్ప మనం ఆ స్లాబ్ ప్రకారం కట్ చేయాలి. ఇప్పుడు నాకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ వచ్చి నాకు న్యూ స్లాబ్ రేట్ ప్రకారం టీడీఎస్ డైరెక్ట్ చేయండి అని చెప్తే మనం ఆ న్యూ స్లాబ్ రేట్ ప్రకారం వాళ్ళు డైరెక్ట్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా మనకి చెప్పలేని వల్ల మనం ప్రీవియస్ ఏ విధంగా డైరెక్ట్ చేసామో టీడీఎస్ ఆ విధంగా మనం డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఈ థర్డ్ పాయింట్లో చెప్పింది అదేమాట. ఇప్పుడు ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్సో క్లారిఫైడ్ దట్ ద ఇంటిమేషన్ సో మేడ్ to the deductor shall be only for the purpose of TDS during the previous year and cannot be modified during the year. However, that intimation will not amount exercise option in terms of subsections 5 of section 115BAC of the Act, and persons shall be required to do so along with the return to be furnished under subsection 1 of section 139 of the Act for the previous year. Thus option at the time of filing of return of income under subsection 1 of section 139 of Act will be different from the intimation made by the such employees to the employer for the previous year. ఈ ఫోర్త్ పాయింట్లో మనకి ఏం చెప్పారంటే ఇప్పుడు ఎంప్లాయీ ఓల్డ్ స్లాబ్ ప్రకారం మన ఎంప్లాయీకి టీడీఎస్ డిడక్ట్ చేశారనుకోండి, ఆ ఎంప్లాయీ ఈ ఓల్డ్ స్లాబ్ ప్రకారం వాళ్ళు రిటర్న్ ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. న్యూ స్లాబ్ అయినా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందో దాని ప్రకారం న్యూ స్లాబ్ అయినా ఓల్డ్ స్లాబ్ అయినా ఏ స్లాబ్ రేట్ ప్రకారం అయినా వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఇది కేవలం టీడీఎస్ క్లారిఫికేషన్ ఏ విధంగా డిడక్ట్ చేయడం క్లారిఫికేషన్ కోసం ఈ నోటీస్ కానీ చెప్పడం జరిగింది. కానీ ఈ రిటర్న్ ఫైలింగ్ టైంలో మాత్రం వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు రిటర్న్ వేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందని దాని ప్రకారం వాళ్ళు ఫైలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి ఫర్దర్ in case of persons who has to income under the head profit and gains of business or professions, also the option for taxation under section 115BAC of the Act once exercised for the previous year at the time of filing of return of income under subsection 1 of income under subsection 1 of section 139 of Act cannot be changed for subsequent previous year except in certain circumstances. Accordingly, the above clarification will be applied to such persons with a modified that the intimation to the employee his case for the subsequent previous year must not be deviate from the option under section 115BAC of the Act once exercised in the previous year. దీని ఫిఫ్త్ పాయింట్లో మనకి ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, ఇప్పుడు బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్ అంటే పీజీబీపీ అంటే ప్రాఫిట్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్, వీళ్ళు మాత్రం ఈ ప్రొఫెషనల్స్ కానీ బిజినెస్ వాళ్ళకి మాత్రం వన్స్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం న్యూ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ ఫైల్ చేసామనుకోండి, రిటర్న్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అదే స్లాబ్ రేట్ కంటిన్యూ చేయాలి. మళ్ళీ మార్చుకోవడానికి మాత్రం వీలు ఉండదు అన్నమాట. ఒక స్లాబ్ రేట్ని కంటిన్యూ. ఇప్పుడు ఓల్డ్ స్లాబ్ ప్రకారం వెళ్తే ఓల్డ్ స్లాబ్ ప్రకారం వెళ్తాం. న్యూ స్లాబ్ రేట్ ప్రకారం అయితే న్యూ స్లాబ్ రేట్ ప్రకారమే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసుకోవాలన్నమాట. ఏవో కొన్ని కండిషన్స్లో తప్ప అవి మార్చుకోవడానికి వీలు జరుగుతుంది. అందుకే వాళ్ళు రిటర్న్ వేసుకునేటప్పుడు ఈ బిజినెస్ వాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా వాళ్ళు రిటర్న్ వేసుకునేటప్పుడు ఒకటి 10% జాగ్రత్తగా చూసి వాళ్ళు న్యూ స్లాబ్ ఓల్డ్ స్లాబ్ అనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏ స్లాబ్ రేట్ ప్రకారం ఫైల్ చేశారో ఎవ్రీ ఇయర్ ఇంకా అదే స్లాబ్ రేట్ ప్రకారం ఫైల్ చేయాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా టీడీఎస్ డిడక్షన్ సంబంధించి క్లారిఫికేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 115BAC సంబంధించి న్యూ స్లాబ్ ఓల్డ్ స్లాబ్ సంబంధించిన చిన్న క్లారిఫికేషన్ ఇందులో ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.